యేసు వార్త 28వ అధ్యాయము 20వ వచనమండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఎందుకు భయపడుతున్నావు? ఆయన సంగతి నీకు తెలుసు. ఈ దేవుడు గొప్పతనం తెలుసు. ఈ దేవుని యొక్క శక్తి మహత్యం నీకు తెలుసు. ఈ దేవుడు శక్తి చేసే దేవుడు, ఈ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అన్న సంగతి తెలిసిండు కూడా నువ్వు భయపడుతున్నావు. 6 లక్షల మందిని ఇశ్రాయేలు జనాంగాన్ని అరణ్య మార్గములో పోషించాడు ఈ దేవుడు. 6 లక్షల మందికి కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చాడు ఈ దేవుడు. 40 సంవత్సరాలు పోషించాడు, 40 సంవత్సరాలు నడిపించాడు. అదే రీతిగా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా 5,000 మందికి ఆహారాన్ని వడ్డించాడు, 5,000 మందిని పోషించాడు. ప్రక్క చెల్లి తమ్ముడా, రోగులను బాగు చేస్తాడన్న సంగతి నీకు తెలుసు, అద్భుతాలు చేస్తాడన్న సంగతి నీకు తెలుసు, దెయ్యాలు ఆయన చూస్తే పారిపోతాయన్న సంగతి నీకు తెలుసు, ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళాడన్న సంగతి నీకు తెలుసు. సముద్రం మీద ఒక రేత్రి అంతా చేపలు పడకపోతే పేతురుకి ఆయన మాట ఇస్తే వలల నిండా చేపలు పడ్డాయన్న సంగతి కూడా నీకు తెలుసు. ఎందుకు భయపడుతున్నావు? నిన్ను పోషించలేడా? వారిని పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? నిన్ను తప్పనిసరిగా పోషిస్తాడు.